మరి రాబోయే తరాలకు నువ్వు వాక్యాన్ని అందించాలి అంటే, లేక వాళ్లకు వాక్యం అందాలి అంటే, నువ్వు వాక్యాన్ని ఇతరులకు చేరవేసే పనిలో, కార్యక్రమంలో ఉండాలి. నువ్వు నీ బిడ్డలకు చేరవేయాలి. మనం ఏం చేరేస్తాం? ఇక్కడ నుంచి ఫోన్లు చేరేస్తాం. పిల్లోడు ఫోన్ అడిగాడు అన్నయ్య, ఎందుకు? కాలేజీకి వెళ్తున్నాడంటే అందరి చేతిలో ఫోన్ ఉందంట, పిల్లోడి చేతిలో ఫోన్ లేదు. చిన్న ఫోన్ అన్నయ్య, నోకియాది. అదేం ఫోన్ డాడీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీ డాడీ కోయిట్లో ఉన్నాడు కదా, నీకు ఫోన్ కొనేవలేడా అని అందరూ అంటున్నారు డాడీ. మా వాడు బాధపడుతున్నాడు అన్నయ్య, అందుకే ఒక పెద్ద చాట్ ఉంది, పెద్ద చాట్. ఆ చాట్ ఒకటి కొని పంపుతున్నాను, పెట్టుకొని పంపడం చాట్లు ఇంటికి. ఆ చాట్లను పెట్టుకున్న వాళ్ళు దానిలో అడ్డమైనవన్నీ చూడడం, మనసులు పాడు చేసుకోవటం, కళ్ళు పాడు చేసుకోవటం, శరీరాలు పాడు చేసుకోవటం, అడ్డదారిలోనికి వెళ్ళిపోవటం, అదుపు తప్పిపోవటం. ఎందుకు? చాట్ల వల్ల, అంటే ఫోన్ల వల్ల, సెల్ ఫోన్స్ వల్ల. మన బిడ్డలు అలా కాకుండా ఉండాలి అంటే మనం చాట్లను ఇవ్వకూడదు, బైబిల్ ఇవ్వాలి, బైబిల్ చదివించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, కోవిడ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తుంటాను, గ్రూప్ కాల్ చేసి మీరు లైవ్ లో ఉండి, మీరు లైన్ లో ఉండి మీ బిడ్డల చేత బైబిల్ చదివించండి. గ్రూప్ కాల్ చేసి కుటుంబం అంతా కలిసి ప్రార్థించండి, పిల్లల చేత ప్రార్థన చేయించండి. ఫోన్ వాడవలసింది ఈ విధంగా. అసలు అంటే నాటి పిల్లడు స్కూల్కి వెళ్ళాడా, ఆడు స్కూల్కి వెళ్తున్నారు, నీ ఫోన్ ఆన్ చేయరా అని ఫోన్ చేసా, బట్టలు వేసుకున్నావా, మంచి బట్టలు వేసుకున్నావా, మెడలో చైన్ వేసుకున్నావా, ఇటువంటి చెత్త ప్రశ్నలు అడగడం కాదు. గ్రూప్ కాల్ కలిపి బిడ్డలతో కలిసి ప్రార్థించండి, బిడ్డలతో కలిసి వాక్యం చదవండి, వాళ్ళ చేతి చదివించండి. మీరు చదివితే సిగ్గు కలిగి వాళ్ళు చదువుతారు, భయం కలిగి వాళ్ళు కూడా చదువుతారు. పిల్లలతో దేవుని గురించిన మాటలు చర్చించండి, గ్రూప్ కాల్స్ లో చర్చించండి. మీరు, మీ భార్య, మీ భర్త, మీ బిడ్డలు అందరూ కూడా. పిల్లలు తెలుసుకుంటారు. ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసినా, పిల్లడు స్కూల్కి వెళ్ళాడా, లేదా నువ్వేం చదువుతున్నావురా, ఇది మాత్రమే కాదు, అవి అడగాలి. అంతకు మించి దేవుని పట్ల వారికి శ్రద్ధను కలిగి చేయాలి. అది మీ చేతుల్లోనే ఉంది. అనుసరించండి వీటిని, మీకెంతో మంచిది.